నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు N777 న్యూస్. లేనిపోని కల్లబొల్లి సాకులతో పార్టీలు మారడం తగదని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సుబ్బారావు ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ బాబు అన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం మేలేశ్వరం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సుబ్బారావు నివాసంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గంలోని వైసీపీ పార్టీకి పెరుగుతున్న బలాన్ని చూసి ఓర్వలేక పక్క పార్టీ నాయకులతో కలిసి లేనిపోని సాకులతో పార్టీల మార్పుకు కల్లబొల్లి మాటలతో మారడం తగదని అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు మాట్లాడుతూ ఏదైనా పక్కన నియోజకవర్గం నుండి వచ్చిన నాయకుడు అంటున్నారే, ఆయన ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి అని ఆయన జిల్లాలో ఎక్కడైనా తిరిగే అవకాశం ఉందని అన్నారు. స్థానికంగా నా బంధువు అయిన ఆయన వైసీపీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నాడని, స్థానిక నగర పంచాయతీలో పార్టీని తుంగలోకి తొక్కే ప్రయత్నం గత కొంతకాలంగా జరుగుతుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ కుంటి సాకు చూపి పార్టీకి రాజీనామా చేశారని, పార్టీ గుర్తుపై గెలిచిన పదవులు అవసరం కానీ పార్టీ అవసరం లేదా అంటూ వారు ఎద్దేవా చేశారు. వీళ్ళందరూ నా వార్డుల్లో కౌన్సిలర్ కానీ, కార్పొరేటర్లు కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, ఎంపీపీలు కానీ ఎక్కడ కౌన్సిల్లో ఉన్నా ఎక్కడన్నా కూడా ప్రతి మీటింగ్ కూడా నన్ను కాకేయాలి. నేను కూడా ఎక్స్ అఫీషియో సభ్యుడిని అక్కడ. నేను కూడా జనరల్గా ఇప్పుడు ఇక్కడ సుబ్బారావు ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జగన్మోహన్ గారు ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత పార్టీ నాకు ఇక్కడ మా పక్క నియోజకవర్గం కాబట్టి మా పక్క నియోజకవర్గం గ్రామాలు కొన్ని గ్రామాలు మా దగ్గర కలిసి ఉంటాయి. మా రెండు కాన్స్టిట్యూన్సీలు కలిపి ఉంటాయి కాబట్టి నన్ను కూడా ఇక్కడ సుబ్బారావు వెనకాల ఉండి పార్టీ బాధ్యతలు చూడమన్నారు. సుబ్బారావు వెనకాల ఉండి ఆ రకంగానే చూస్తూ ఉన్నాం. ఈవేళ సుబ్బారావు నెగ్గి ఈవేళ పోటీ చేయలేదు. సుబ్బారావు సుమారుగా ఈ టర్మ్తో 6 సార్లు 7వ సారి ఇది 6 సార్లు పోటీ చేశారు గడిచిన కాలంలో. 6 సార్లు పోసినప్పుడు ఆయన నా సొంత మేనత్తాళ్ళ సుబ్బారావు భార్య అయినా నేను ఎప్పుడైనా ఎలక్షన్లో వస్తే ఎలా వచ్చామని తప్ప ఎక్కువ తిరగలే. ఇప్పుడు ప్రత్యేకంగా తిరుగుతున్నాను ఈ ఎన్నికల్లో. ఎందుకంటే పార్టీ స్ట్రిక్ట్గా నన్ను ఆదేశించడం జరిగింది, బాధ్యతలు అప్పచేయడం జరిగింది. సుబ్బారావుని ఎట్టి పరిస్థితుల్లో వెనకాల ఉండి పార్టీ బాధ్యతలన్నీ చక్కబెట్టి బాధ్యత నువ్వు తీసుకుని చేయమని చెప్పారు. అలాగే దట్టు నేను ఎమ్మెల్సీని ఇక్కడ ఎమ్మెల్సీ ఉన్నప్పుడు నేను ఎవరైనా మన దగ్గర వచ్చినప్పుడు మనం రెస్పాండ్ చేస్తాం. ఇక్కడ రెస్పాండ్ చేస్తుంటే ఎందుకు వాళ్ళకి ఇబ్బంది కడతా నాకు అర్థం కాలేదు. గడిచిన 2.5 సంవత్సరాల్లో ఈ మున్సిపాలిటీలో ఇక్కడ స్థానిక విలేకరులుగా మీ అందరికీ అవగాహన ఉంది ఏం జరుగుతుంది, ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో తెలుసు. ఆ కార్యక్రమాల వల్ల ఇక్కడ పార్టీ ఏ రకంగా నష్టపోయిందో కూడా మీ అందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా ఏమీ మాట్లాడదలుచుకోలే, ఇంక డెప్త్లోకి వెళ్ళదలుచుకోలే. కేవలం ఇవాళ ఇక్కడ పార్టీ నష్టపడిపోయిందంటే ఒకరిద్దరు స్వలాభం గురించి చేసిన కార్యక్రమాల వల్ల ఇక్కడ పార్టీ నష్టపోయే పరిస్థితి వచ్చింది. అవన్నీ నేను డెప్త్లో పోనసలు అవి ఏంటో మీ అందరికీ తెలుసు. కానీ ఈవేళ ఇక్కడికి వచ్చినప్పుడు 4 మండలాల కార్యకర్తలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ సుబ్బారావు వెనకాల నడిపించే బాధ్యత నేను తీసుకున్నాను. నాకు అప్పచెప్పారు పార్టీ కూడా. అదే కార్యక్రమంలో నిమగ్నం ఉన్నాం. ఆ రకంగానే ఎవరితోనో మాట్లాడతాను, ఎవరితోనో కోఆర్డినేట్ చేస్తాను. ఎవరికైనా ఇబ్బంది వస్తే వాళ్ళ ఇబ్బంది రిజాల్వ్ చేసి వాళ్ళు మళ్ళీ పార్టీలో యాక్టివ్ చేస్తుంటాను. అలాగనే గడిచిన 4 మండలాల్లో కూడా సుబ్బారావుకి ఇన్ఛార్జ్ ఇచ్చిన కానీ తిరుగు ఆ రకంగానే చేసుకుంటూ పోతా ఉన్నాం. ఎక్కడా లేని ఇబ్బంది ఇక్కడ ఎందుకు వస్తూ ఉంది? అన్ని దిక్కుల ప్రజాపతిని ఉన్నారు, అన్ని దిక్కుల జడ్పీసీ ఉన్నారు, అన్ని దిక్కుల ఎంపీపీలు ఉన్నారు. ఎక్కడా లేనిది ఓన్లీ ఈ ఒక్క టౌన్లో ఎందుకు వస్తూ ఉంది? ఒకసారి మీరు ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను మాత్రం వెరీ క్లియర్, ఇక్కడ ఎవరికి కూడా అన్యాయం జరగనివ్వం. ఎవరికి అన్యాయం జరిగింది అంటే మాత్రం ఖచ్చితంగా అతను ఎవరైనా అవనివ్వండి, పేదోడా డబ్బున్నాడా ఉద్యోగస్తులు ఏమీ లేదు. అన్యాయం జరిగింది అంటే మాత్రం ఎట్టి పరిస్థితులు అక్కడ ఉంటాడు అనంతబాబు. అందులో ఇలా పక్షాన్ని వన్ సైడ్గా నిలబడతాం, అందులో డౌటే లేదు. ఆ అన్యాయాన్ని మేము ఏదైతే జరుగుతుందో కొన్ని మాకు తప్పు అనిపించిందో దాన్ని రిజాల్వ్ చేయడం ప్రయత్నం చేస్తూ ఉన్నాం, దాన్ని ప్యాచప్ చేయడం ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఎవరిని అవమానపరదలుచుకోలే, ఎవరిని వాళ్ళని డిగ్రేడ్ చేయలే. అందరినీ ఎవరికైనా పెడుతూనే ఇక్కడ జరుగుతున్న పరిస్థితులను బట్టి దాన్ని ప్యాచప్ చేసి తీసుకుని అడుగులు వేశాం. ప్రతిదీ సుబ్బారావుతో ఆలోచన చేసి సుబ్బారావు మేము ఒక నిర్ణయం తీసుకుని ఈ రకంగా చేస్తే పోతాం. అల్టిమేట్గా ఏంటంటే ఇక్కడ వరుపుల సుబ్బారావు నెగ్గాలి ఇక్కడ. ఎందుకంటే
ఈవేళ ఏ పరిస్థితిలో సుబ్బారావుకి టికెట్ ఇచ్చారో మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న పరిస్థితులు చూసి పార్టీ అన్నీ కూడా అవగాహన చేసుకుని, కార్యకర్తల మనోభావాలు తెలుసుకుని, దానికి అనుగుణంగానే ఈవేళ సుబ్బారావుకి జగన్మోహన్ రెడ్డి గారు ఊరికనే ఇవ్వలేదు. ఎన్నో యాంగిల్‌లో ఆయన చూశారు. రకరకాల యాంగిల్‌లో చూసే పరిశీలన చేసిన తర్వాతే యెస్, సుబ్బారావు ఈజ్ ఎ కరెక్ట్ క్యాండిడేట్ అని ఆయన అనౌన్స్ చేశారు. ఆయన అనౌన్స్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నా బాధ్యత. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నాకు జెండా, ఎజెండా, లక్ష్యం ఒకటే, ఇంకేమీ లేదు. ఇక్కడ సుబ్బారావుని ఎమ్మెల్యేగా నెగ్గించాలి, జగన్ గారు ముఖ్యమంత్రి కావాలి. నాకు ఒకటే ఎజెండా, లక్ష్యం కూడా. దానిలో నేను నెగ్గడానికి నేను చేయవలసిన ప్రతి కార్యక్రమం చేసుకుంటూ పోతా. ప్రతి ఒక్కటి చేసుకుంటూ పోతా. కానీ కొంతమంది ఒకళ్ళిద్దరు వ్యక్తిగత ప్రయోజనాల గురించి ఆశించి పార్టీని చెడదీర్చే పరిస్థితులు ఉంటే చూస్తా ఊరుకోలేం. అలాగని ఎవరిని మేము ఇంకో రకంగానో దాన్ని ప్యాచప్ చేయడం ప్రయత్నం చేస్తాం. ఇది తప్పు అని, ఇది ఎలాగొద్దు, ఎలా చేయండి అని చెప్పడం కోరుతున్నాను. ఎంత ఘోరం అంటే ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు చూస్తే నేను కూడా చెప్పదలుచుకున్నా అందరికీ కూడా, ఇక నుంచి ఆ పరిస్థితి ఉండదు. ఇక నుంచి ఇప్పటివరకు జరిగిన పరిస్థితులు ఉండవు. ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నా, మీ వీడియో పత్రిక ముఖంగా చెప్తా ఉన్నా. ఒక వ్యక్తి, ఒక సామాన్య వ్యక్తి వచ్చి ఆడి స్థలంలో వాళ్ళు ఇల్లు కట్టుకుని ఒక పంచాయతీ అప్రూవల్ కావాలంటే వ్యయ ప్రయాసలు పడాలి. ఎవరికో దండం పెట్టుకోవాలి, ఎవరికో ఏదో చేయాలి. ఎంత ఘోరం అండి! ఎక్కడున్నాం మనం? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా అవినీతి లేని